ఆడే ఉందా కర్ర తీసురా బాబాయ్ అరుణ ఆ కో తీసి కోసాక అమ్మో నాకైతే బోబైన ఆ రోజు శ్రీదేవి వాళ్ళ దాంట్లో నారులో చంపినా కానీ ఇప్పుడైతే బోబైన కూవలు కొయ్యి మా కూవలు కొయ్యి కర్రీ మా కొయ్యారు నా కొయ్యి నువ్వు కొయ్యి ఈ వయసులో ఇంత వ్యవసాయం చేస్తాను ఆడ టాలెంట్ పెద్ద ఆయన చూడు ఆడపిల్లల ధైర్యం మా పెద్ద ఆయనకు లేదు కర్రీమంటే ఇస్తున్నాడు నేను కొడతాను అనకుండా తిరతను గ్రేట్ దెబ్బ పడితే పోదులే ఉంటుంది కానీ ఉందా ఇంతకి చచ్చిపోయిందా ఏదత్తా తీ చూద్దాం అమ్మో ఇట్ట పొడుగ్గా పెట్టత్త అమ్మో మన బతుకులు ఏం బతుకులే తల్లి వామ్మో మన బతుకులు ఏం బతుకులే తల్లి కాయా కష్టం చేసుకునే వాళ్ళు ఇలా ఊరుగా నూరు వరకు అతలకు వస్తే పాయల్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో పాములు అదిగో అత్త సాగు కొట్టింది కొంచెం ధైర్యం కలదు కాబట్టి కొట్టింది మా బోటోళ్ళు అయితే అదురు అందుకే నీకు చిక్కుంటది నువ్వు అందుకేలే అసలుకి నువ్వు ఓనర్వేనా చేను ఓనర్వేనా ఆ రకంగా ఆడపిల్లలను తీసుకొచ్చి పెట్టి చూడండి ఫ్రెండ్స్ గుమ్మడిత్తుల పామంట దీని పేరైతే ఇది గరిస్తే మాత్రం ఒళ్ళు చెడిపోతుందంట అదేదో తిని మొత్తుగా బండుకొని ఉండేసరికి మేము ఒరిగోసే పాయలో ఉంది ఒరిగోసే పాయలో ఉండేసరికి మా తెరవతమ్మ అత్త చూసి ఆ చేను ఓనర్ని కర్ర తీసుకొని రమ్మని కర్ర తీసుకొని కొట్టింది అదే చూడకపోతే ఏముంది ఫ్రెండ్స్ అలా ఉంటాయి కూలోలు బోదలు అన్నీ బరాయించుకుంటేనే మేము చేసే పనులు అమ్మో ఒళ్ళు జలదరెత్తుంది చచ్చిన పావును కూడా పట్టుకోవడానికి భయం అయితే మేము నుంచో వచ్చి మీ ఊర్లో ఉన్న పావును చూసి ఎట్టకొయ్యాలయ్యా ఇంకా ఎనికితుండే ఆడపిల్లల ధైర్యం చేత కొట్టాలి చూడు చచ్చిన పావును తీసుకొని పోతున్నాడు చేను అనరు చూడండి ఫ్రెండ్స్ చేనోళ్ళే భయపడుతుంటే వాళ్ళు వేసిన పైర్లు ఏముంటాయో తెలియపోయినా కానీ నీళ్ళల్లో బురదల్లో కోసి కల్లాలేసి మిల్లర్లు పోసి గోతాలకు బట్టి ఇల్లు చేర్చేది కూలోళ్ళు కానీ కూలోళ్ళ మాత్రం చిన్న చూపు ఏంది మగోళ్ళు అనేది వాళ్ళు కాటాలో పోయిన కాడ వాళ్ళు చెత్తబల్లో పోయిన కాడ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు కూడా సాగొడతారు చూసుకొని జాగ్రత్తగా పోయండి